నిన్న ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపరు పిల్లలకి ఇస్తున్నటువంటి పరీక్ష పేపరు పూర్తిగా ప్రింట్ చేయలేదండి. పరీక్ష పేపరు ఆంధ్రప్రదేశ్లో విద్యారంగం నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి వ్యవహారం ఏ రీతిలో ఉందో చూడండి. పరీక్ష పేపర్ పూర్తిగా ప్రింట్ కాకపోవడంతో పిల్లలు దాదాపు అరగంట పాటు అనేక రకాలుగా అవస్థలు పడాల్సి వచ్చింది. అనేక రకాలుగా, ఒకటి కాదు, పిల్లలు పరీక్ష పేపర్ పూర్తిగా ఉంటే తాము ఎంతవరకు రాయగలరో అన్నీ రాస్తారు. ఆ పరీక్ష పేపర్లోనే ముద్రణా లోపం కారణంగా 25 నిమిషాల పాటు టైంని కోల్పోవలసినటువంటి పరిస్థితి స్టూడెంట్స్కి వస్తే ఎంత అవస్థలు చూడండి. అసలు ఏ రీతిలో ఇంటర్మీడియట్ బోర్డుని చూడండి, ఏ రీతిలో ఉన్నత విద్యారంగం ఉందో, నారా లోకేష్ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శాఖ ఏ రీతిలో నడుస్తుందో చూడండి. అసలు ఇంటర్మీడియట్ పేపరు, పబ్లిక్ పరీక్షలు, సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపరు పూర్తిగా ప్రింట్ కాలేదు. చూడండిగో ఇట్లా గ్యాప్స్తో మొత్తం పేపరు రావాల్సినటువంటి పరిస్థితి. విద్యార్థులు ఎంతగా నష్టపోయినట్టు. ఈ నష్టాన్ని ఎవరు పూడుస్తారు? దీనికి నారా లోకేష్ బాధ్యత వహిస్తారా? పరీక్ష పేపర్లు కూడా పూర్తిగా ప్రింట్ చేసి ఇవ్వలేకపోతే ఏమనాలి? అప్పటికప్పుడు జెరాక్స్లు తీసుకున్న చోట్ల కొంతమంది అక్కడ ఉన్నటువంటి ఇన్విజిలేటర్లే ఒక ప్రింట్ అయినటువంటి పేపర్ తీసుకొచ్చి మొత్తం పిల్లలందరికీ పలానా క్వశ్చన్ వచ్చింది రాసుకోండి అని చెప్పడం, ఇంకొన్ని చోట బోర్డుల మీద రాయడం. ఏంటి దుస్థితి? ఏంటి పరీక్షల నిర్వహణ? ఏ రీతిలో సాగుతోంది? ఎవరు దీనికి బాధ్యులు? ఇంటర్మీడియట్ పరీక్ష పేపర్ కూడా పూర్తిగా స్పష్టంగా పిల్లలకి కనిపించేలాగా ఇవ్వలేకపోతే ఇంకా పేపర్లు ఏ రీతిలో నడుస్తున్నట్టు, పరీక్షలు ఏ వ్యవహారం సాగుతున్నట్టు? చూడండి ఎంత పెద్ద సమస్య అసలు. దీనికి ఎంతమంది విద్యార్థులు నష్టపోయారో. ఇంటర్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ ప్రశ్నాపత్రంలో తప్పులు కాదు, అది ప్రశ్నాపత్రం ముద్రణ కాలేదు. చాలా తీవ్రమైనటువంటి సమస్య. డయాగ్రామ్ ఆధారంగా ఇచ్చినటువంటి 2 5 మార్కుల ప్రశ్నలకు డయాగ్రాములు అసలు ప్రింటే కాలేదు. అసలు డయాగ్రామ్ ఉంటే ఆ డయాగ్రామ్ చూసుకుని దానికి ఏ సమాధానం రాయాలన్నది స్టూడెంట్ డిసైడ్ అవుతాడు. అసలు ఆ డయాగ్రామ్ ప్రింటే కానప్పుడు పిల్లలు ఏం పరీక్ష రాయాలా? ఎట్టా రాయాలా? పిల్లల జీవితాలతో ఆటలా? ఈ మార్కులన్నీ కేవలం ఈ రోజుతో కాదు కదా, వాళ్ళ జీవితాంతం నీకు 10th వచ్చిన మార్కులన్నీ, ఇంటర్లో వచ్చిన మార్కులన్నీ అని అడుగుతూ ఉంటారు. అలాంటప్పుడు ఎంత పగడ్బందీగా పరీక్షలు నిర్వహించాలా? ఇంత లోపభూయిష్టంగా, ఇంత వైఫల్యమా పరీక్షా పత్రాలు? దీన్ని ఆంధ్రజ్యోతి ఎక్కడో లోపల పేజీలో చిన్న మ్యాటర్గా రాస్తే, ఈనాడు చూడండి సింగిల్ కాలంలో చిన్న వ్యవహారం కింద ఆంధ్రప్రదేశ్లో 5 లక్షల మంది ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థులు నిన్న ఇంగ్లీష్ పేపర్ 2 రాశారు. ఇంగ్లీష్ పేపర్ 2 రాస్తే అలాంటి పేపర్ విషయంలో ఇంత 5 మార్కులకు సంబంధించినటువంటి 8వ ప్రశ్న 13వ ప్రశ్న మొత్తం ప్రింటే కాలేదు. అసలు ప్రశ్నలు ప్రింట్ కాకుండా ప్రశ్నాపత్రాలు ఇచ్చారంటే క్వశ్చన్ పేపర్ అంత లోపభూయిష్టంగా ఎక్కడ జరుగుతుంది? ఎంత దారుణం! దీన్ని ఒక సింగిల్ కాలంలో చిన్న విషయంలాగా 5 లక్షల మంది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి ఇంటర్మీడియట్ మార్కులే భౌతవ్యంలో అన్ని పరీక్షలకి క్రైటీరియాగా తీసుకుంటారు. పోటీ పరీక్షల్లో వాటన్నిటిని పరిగణలో చూస్తారు. అలాంటి ఇంటర్మీడియట్ మార్కుల విషయంలో, అలాంటి ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో ప్రభుత్వం ఇంత అసమర్థతంగా వ్యవహరిస్తుందంటే, ఇంత అసమర్థతతో సాగుతోందంటే ఎవరు దీనికి బాధ్యులు? ఎంత ఘోరం చూడండి. ఇదే మరో ప్రభుత్వం హయాంలో జరిగితే ఈనాడు పత్రిక ఈ కథనాన్ని ఎక్కడిచ్చేదండి? ఫస్ట్ పేజీలో రాసేది. ఇప్పుడు ఇది ఒక లోపల పేజీలో సింగిల్ కాలంలో కనిపించకుండా ఇంత చిన్న అంశంగా సరిపెట్టేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇంత దారుణమా? నారా లోకేష్ ఏం చేస్తున్నారు చూడండి. విద్యార్థుల జీవితాలతో మాత్రం ఆటలాడుకునేటువంటి తీరు ఏ మాత్రం సరికాదు. విద్యార్థులకి నష్టం చేసేటువంటి వాళ్ళ భవిష్యత్తు జీవితాంతం ఇలాంటివి వెంటాడేటువంటి ప్రమాదం ఉంటుంది. పరీక్షల్లో ఇంత లోపభూయిష్టమైనటువంటి తీరు ఏ మాత్రం సమర్థనీయం కాదు. ఇది అతిపెద్ద వైఫల్యం. తక్షణమే సరిచేయండి. ఇక అనేక పరీక్షలు రాయాల్సి ఉంది. పిల్లలకు మళ్ళీ ఇలాంటి సమస్య రాకుండా చూడండి. పిల్లలు ఇక్కట్లలోకి నెట్టేటువంటి రీతిలో వ్యవహారం ఉండొద్దు, సరిచేయండి. చాలా చాలా తీవ్రమైనటువంటి అంశం. ఈ విషయాన్ని ఈనాడు ఆంధ్రజ్యోతి ఇంత పెద్ద అంశాన్ని కప్పిపుచ్చేటువంటి ప్రయత్నం చేసినటువంటి వైనం మాత్రం ఆసక్తికరం.